ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 14వ తారీఖు లగాయతు జూలై 20వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురు కుజులిద్దరూ కూడా వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, రవి బుధ శుక్ర గ్రహాలు కర్కాటక రాశి యందు, అలాగే కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు తులా వృశ్చికం ధను రాశుల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. దానిలో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడము, చతుర్థ స్థానమందు బుధ శుక్రులు యోగిస్తూ ఉండడము, రెండవ స్థానమందు గురుబలం ఉండడము, అలాగే చంద్రుని యొక్క బలము, శనేశ్వరుని యొక్క బలమైనటువంటి గ్రహ సంపత్తి, ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్న కారణం చేత ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ప్రతి పని కూడా మనం పూర్తి చేయగలం అనేటువంటి ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసము కలుగుతూ ఉంటుంది. అంతేగాక ఏ చిన్న పని ప్రారంభం చేసినా అది అతి శీఘ్రంగానే పూర్తి అవుతూ ఉండడం, అలాగే దాని తాలూకు ఫలితాలన్నింటినీ కూడా తొందరగా వీరు పొందుతూ ఉండడం లాంటి అంశాలన్నీ ఈ వారంలో చూడవచ్చు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఈ వారంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి కనుక పరిశీలనం చేస్తే ఆర్థికంగా మేషరాశి వారికి ఇది ఒక మంచి ఉన్నతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. అనగా ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టడము, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లాంటి వాటి ద్వారా ఆదాయం అనేటువంటిది పెరగడానికి, ఆదాయ మార్గాలు పెరగడానికి, ఉద్యోగంలో వ్యాపారంలో లాభపడడానికి ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే అర్ధాష్టమ రవిగ్రహం యొక్క స్థితిగతులు, వ్యయరాహువు కుజుని యొక్క పాపార్గళ స్థితి ఏదైతే ఉన్నదో ఈ వారంలో కొంత అదనపు ఖర్చు కూడా కనబడుతూ ఉన్నది. అయినప్పటికీ వచ్చేటువంటి ఆదాయ దృష్ట్యా ఆ ఖర్చు అనేటువంటిది చాలా తక్కువగా కనబడుతూ ఉండడం అనేటువంటిది మనం మేషరాశి వారిలో చూడవచ్చు. అలాగే ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది. అయితే అర్ధాష్టమ రవి వ్యయ రాహువు యొక్క స్థితిగతుల రీత్యా కుటుంబానికి కొంత దూరంగా గడపవలసి వచ్చినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత, తోబుట్టువులతో కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ పిల్లలతో కానీ ఉండేటువంటి సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులున్నా వాటిని దాటి ముందడుగు వేయగలుగుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటగలుగుతారు. ప్రత్యేకించి జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోయినది కాబట్టి చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఉన్నటువంటి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఈ వారం చాలా సానుకూలంగా ఉండబోతూ ఉన్నది. ఉద్యోగపరంగా ఉండేటువంటి చికాకుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార విస్తరణకి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యపరంగా కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి.